హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక గోరింటాకు పిన్ అయితే ఏంటమ్మాయి అది తప్పకుండా దత్తత కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి అంటుంది. ఆ దత్తత కార్యక్రమమే జరిగితే దానికి ఆటోమేటిక్గా ఆస్తి కూడా వెళ్ళిపోతుంది. దాని పేరు మీదకు ఆస్తి వెళ్ళిపోతే ఇక నువ్వు అనుకున్నవన్నీ ఏం చేస్తావు అని చెప్పి అనగానే, లేదు పిన్ని, అసలు దత్తత కార్యక్రమం అనేది జరక్కోకుండా నేను ప్లాన్ చేసి చూపిస్తాను, చూస్తూ ఉండు అని అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోపక్క చెర్రీ అలానే భూమి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఆ టైంలో శరత్చంద్ర రావడంతో చెప్పండి నాన్న అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడుతూ ఉండగా భూమి రూమ్లో ఉన్న ఇక లవ్కి సంబంధించిన ఆ బొమ్మని చూసి, ఏ అమ్మా భూమి, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పమ్మా, నిజం చెప్పు, నీకు ఇప్పుడే పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని అనగానే, అప్పుడే నాకేంటి నాన్న పెళ్ళి అని అంటూ ఉంటే, ఎందుకంటే ఆ గగన్ గాడి గోల ఉండదమ్మా, నీకు పెళ్లి చేసేసాననుకో ఇక ఆ గగన్ గాడు నీ వెనకాతల కుక్కలాగా తిరగడు అని అంటూ ఉంటే, లేదు నాన్న, నేను ఇప్పుడిప్పుడే మిమ్మల్ని నాన్న అని పిలుస్తున్నాను కదా, అలాంటప్పుడు నేను నాన్న అన్న పిలుపుకు దూరంగా వెళ్ళలేను కదా అని అనగానే, నువ్వు ఈ ఇంట్లో ఉన్నా అత్తారింట్లో ఉన్నా నాకెప్పుడు కూడా నాన్ననే పిలుస్తావమ్మా, నాన్న పిలుపుకి ఎప్పటికీ నువ్వు దూరం కావు అని చెప్పేసి, నిజం చెప్పమ్మా, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావు కదూ అని చెప్పేసి ఆ లవ్ డాల్ని చూస్తూ అడుగుతూ ఉంటే, ఇక వెంటనే అవును నాన్న అని చెప్పేసి అంటుంది. ఇక చెర్రీ మొహంలో అయితే ఒక్కసారిగా 1000 క్యాండిల్ బల్బు లాగా వెలిగిపోతూ ఉంటుంది. ఎస్, మువ్వా లవ్ చేస్తున్నది నన్నే అని చెప్పేసి అనుకుంటూ హ్యాపీగా ఉంటాడు. ఇంతకీ ప్రేమిస్తున్నానని ధైర్యంగానే చెప్పావు, ఇంతకీ అతను ఎక్కడమ్మా, అతని పేరేంటి, అతని అడ్రస్ ఏంటి, చెప్పమ్మా చెప్పు, నీకు ఇచ్చి తప్పకుండా పెళ్లి చేస్తాను అని అనగానే, లేదు నాన్న, నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను, కానీ టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అని అనగానే, సరేలే అమ్మా, నీ మనసులో ఆ గగనగాడికి చోటు లేదు అని తెలిసిపోయింది, నీ మనసులో ఇంకొకరికి చోటు ఉందని తెలిసింది, అలాంటప్పుడు నీకు నచ్చినప్పుడే నీ పెళ్లి చేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అయితే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే చెర్రీ వచ్చేసేసి, భూమి, మావయ్య అడిగినప్పుడు నీ మనసులో ఉన్న వాళ్ళ పేరు చెప్పేవచ్చు కదూ అని అనగానే, చెప్పచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితులు కరెక్ట్ కాదు చెర్రీ, అందుకనే చెప్పలేదు, కానీ అంతా కూడా అనుకూలించిన రోజు తప్పకుండా నాన్న దగ్గరికి వెళ్ళి నేను ప్రేమిస్తున్నాను నాన్న, నాకు ఆ రోజు అతని పేరేంటి, అతని అడ్రస్ ఏంటని అడిగారు కదా, ఆయన పేరు ఇది అని తప్పకుండా చెప్తాను, అంతేకాదు మా నాన్న శరత్చంద్ర చేతుల మీదుగానే నా మనసులో ఉన్న వ్యక్తి మా నాన్న ముందు తాళి కట్టించేటట్టు ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని పెళ్లి చేసుకుంటాను అని అనగానే, అబ్బబ్బబ్బబ్బబ్బా, మువ్వా మాటలు వింటుంటుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో, థ్యాంక్స్ మువ్వా అన్నట్టుగానే ఇక అక్కడి నుంచి ఆనందంతో చెర్రీ అయితే వెళ్ళిపోతాడు. అయితే ఇక నక్షత్రకి కోపం ఆపుకోలేదు. ఇక బావ నన్ను ఇంత అందగత్తిని నన్ను ప్రేమించుకోకుండా ఆఫ్టర్ ఆల్ ఆ భూమిని పెళ్లి చేసుకుంటానని ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తాడా, తెలుస్తా అని చెప్పేసి ఇక సైట్ విజిట్ పని మీద మన గగన్ అయితే వెళ్తాడు కదా. ఇక తిన్నగా అక్కడికైతే వెళ్తుంది. నక్షత్రాన్ని చూసి షాక్ అయిపోతాడు మన గగన్ అయితే. ఏంటి బావా, నీ వెనకాతలే ఫాలో అవుతూ వచ్చాననుకుంటున్నావా? ఫాలో అవ్వలేదులే, నువ్వు ఇక్కడ ఉన్నావని సైట్ విజిట్కి వచ్చావని తెలిసే వచ్చాను అని అనగానే, ఎందుకు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ప్రేమిస్తున్నాను అని అంటుంటుంటే నా గురించి ఆలోచించుకోకుండా నిన్ను ప్రేమించను అని అందరి ముందు నిన్ను అవమానించి ఇంటి నుంచి బయటికి పంపించేసిన ఇంకా ఆ భూమిని ప్రేమిస్తున్నాను అని చెప్పటం అసలు ఎంతవరకు కరెక్ట్? అయినా నేను అందగత్తిని, అంతేకాదు నా దగ్గర ఆస్తి కూడా ఉంది, ఆ భూమి దగ్గర ఏముందని చెప్పేసి నువ్వు భూమిని ప్రేమించడానికి? ఇప్పటికైనా ఆ భూమికి పనిష్మెంట్ ఇవ్వాలి, నువ్వు నన్ను ప్రేమించు బావా, ఐ లవ్ యూ బావా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది. చూడు, ఆత్మాభిమానానికి అహంకారానికి చాలా తేడానే ఉంటుంది, అవన్నీ నీకు తెలియదులే, అయినా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నా మనసులో స్థానం నీకు ఎప్పటికీ ఇవ్వలేను, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటే, బావా అలా అనద్దు బావా, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి నేను ఏం చేయాలి బావా అని అనగానే, చూడు, నువ్వేం చేసినా నేనైతే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేను కూడా అని చెప్పేసి
స్టెప్స్ అన్నీ కిందకు దిగుతూ వచ్చేస్తూ ఉంటాడు. దానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పమంటావా? నా శత్రువు శరత్చంద్ర కూతురువి కాబట్టి అని చెప్పేసేసి గగన్ అయితే కిందకి వస్తూ ఉండగా ఒక్కసారిగా నక్షత్ర, బావా నేను చచ్చిపోతాను బావా, నేను ఇక్కడి నుంచి దూకేస్తాను బావా, నువ్వు అప్పుడైనా నమ్ముతావా బావా అని అనుకుంటూనే ఇక బెదిరిస్తూ కాలు స్లిప్ అయ్యి కింద అయితే పడిపోతుంది. కరెక్ట్గా గగన్ ఒక్కసారిగా కార్ తీస్తూ డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా నక్షత్ర పడిపోయిన సౌండ్ వినిపించి అమాంతం వెళ్ళి చూసేసరికి నిజంగానే రక్తపు మడుగుల్లో నక్షత్ర కనిపించడంతో ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇదేంటిది, ఈ నక్షత్ర ఇంత పిచ్చి పని చేసింది అని చెప్పేసేసి ఇక వెంటనే నక్షత్రాన్ని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇక మన చెర్రీకి అయితే కాల్ చేస్తాడు. ఏంటి, అవునా అని చెప్పేసేసి, సరే అన్నయ్య ఇప్పుడే చెప్తాను ఈ విషయాన్ని అని చెప్పేసేసి ఇక వెంటనే తిన్నగా అపూర్వ దగ్గరకైతే వస్తాడు. ఏమైంది చెర్రీ, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అనగానే, అత్తయ్య అది అది నక్షత్ర హాస్పిటల్లో ఉంది అని అనగానే, హాస్పిటల్లో నక్షత్ర ఉందా అని చెప్పేసేసి ఇక వెంటనే గోరింటాకు పిన్ని నక్షత్రాన్ని చూడటానికి అపూర్వ, చెర్రీ వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా కూతుర్ని ఏం చేసావు నువ్వు అని చెప్పేసేసి ఇక మన గగన్ని నిలదీస్తూ ఉంటే, నేను నీ కూతుర్ని ఏమీ చేయలేదు, నీ కూతురికే ఆవేశం ఎక్కువైపోయి నేను ప్రేమిస్తున్నాను బావా, ఐ లవ్ యూ బావా అని సినిమాలు చూసి చివరాఖరికి చస్తాను అని తానంతట తానే పైనుంచి దూకింది. నా ప్రేమను యాక్సెప్ట్ చెయ్యి బావా, దీని గురించిన నా మంచితనం తెలుసుకో బావా అనింది. కానీ నా మనసులో ఉన్న చోటును ఎవరు తీలేరని చెప్పాను, కానీ అంత స్టూపిడ్ పని చేస్తుందని నేనైతే అనుకోలేదు అని చెప్పేసేసి గగన్ అయితే అంటూ ఉంటాడు. ఇక వెంటనే డాక్టర్ ఇప్పుడు మా అమ్మాయి నక్షత్రకి ఎలా ఉంది, దానికి ఏదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పేసి అపూర్వ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. బ్లడ్ అనేది చాలా పోయింది మేడం, అందులోనూ కూడా తలకి గాయం తగిలింది కదా, సో ఇక బ్లడ్ అనేది ఎక్కిస్తున్నాం, బ్లడ్ ఎక్కించిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు. ఇలా డాక్టర్స్ ఈ మాట చెప్పంగానే ఇక అపూర్వ ఇంకాస్త భయపడిపోతూ ఉంటుంది. ఇలా అపూర్వ భయపడిపోతూ ఉండగా శరత్చంద్రకి ఇన్ఫర్మేషన్ తెలియంగానే శరత్చంద్ర హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. అమ్మాయి, ఇక అల్లుడు కూడా హాస్పిటల్కి వస్తున్నాడంట అని అనగానే, అవునా, సరే అయితే చెర్రీ, ఇదిగో నక్షత్ర గగన్ని ప్రేమిస్తుంది, అందుకని ప్రేమను నిరూపించుకోవటానికి పైనుంచి దూకేసిందని అస్సలు బావకు తెలియకూడదు, బావకి నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని చెప్పేసేసి అనగానే, అలాగే అని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు. శరత్చంద్ర వచ్చి, డాక్టర్ గారు ఇప్పుడు నా కూతురికి ఎలా ఉంది అని చెప్పేసి అనగానే, బ్లడ్ ఎక్కించిన తర్వాత కానీ తెలియదండి, తలకి చాలా పెద్ద గాయమే అయ్యింది అని చెప్పేసి అనగానే, అలా ఎలా పడిపోయింది అపూర్వ, ఎలా పడిపోతుంది అసలు అలాగా అని అనగానే, ఏమో బావా స్టెప్స్ ఎక్కుతూ ఇక పడిపోయిందని తెలిసింది, అది కోలుకుంటేనే పూర్తిగా తెలీదు అని అనగానే ఒక్కసారిగా అక్కడున్న గగని చూసి, వీడేంటిక్కడున్నాడు అని అనగానే, బ్రోనే హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు మావయ్య అని చెర్రీ చెప్పంగానే, ఏంటి, నా కూతుర్ని హాస్పిటల్కి వీడు తీసుకొని వచ్చాడా, రా నిజం చెప్పు, నా కూతుర్ని ఏం చేసావురా, నా మీద కోపంతో భూమిని నీకు ఇచ్చి పెళ్లి చేయట్లేదని కోపంతో నా ఇంకో కూతురు ప్రాణాలతో నువ్వు వాడుకుంటావా అని అనగానే, నేను నీ కూతురు ప్రాణాలతో ఆడుకోవటం కాదు, నీ కూతురే, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా అనింది, నేను పట్టించుకోకుండా వస్తే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు చూపిస్తాను ఉండు అని పైనుంచి దూకింది అని చెప్పంగానే ఒక్కసారిగా షర్టు కాలర్ పట్టుకున్న శరత్చంద్ర కాలర్ని వదిలేస్తాడు. ఏంటి, నా కూతురు నీ గురించి ప్రేమించి పిచ్చిదానిలాగా పైనుంచి దూకిందా అని అనగానే, అవును, నువ్వెంత ఆశ్చర్యపోయినా, నువ్వు ఎంత షాకింగ్లో ఉన్నా అదే నిజం, కాబట్టి నీ కూతుర్ని ఈ గగన్ మీద హోప్స్ పెట్టుకోవద్దని చెప్పు, నా మనసులో ఒకరు ఉంటారు, ఎప్పటికైనా వాళ్ళతోనే పెళ్లి జరుగుతుంది, ఆ విషయం కూడా చెప్పాను అని చెప్పేసేసి అనగానే, అసలు ఏంట్రా నా కూతురు నిన్ను లవ్ చేయడం ఏంట్రా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసేసి అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక మన శరత్చంద్ర అయితే ఇక వెంటనే చెర్రీతోటి చెప్పేసేసి, తను కోలుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పేసేసి ఇక మన గగన్ అయితే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే, అది కాదు బావా అని అనగానే, వద్దు, నాతో ఇంకేం మాట్లాడద్దు, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియకోకుండా ఇంత జరుగుతుందా, ఆ రోజు శారద చెప్పింది కానీ నేనే నమ్మలేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక నక్షత్రకి మొత్తానికి కూడా
బ్లడ్ అంతా ఎక్కించి మొత్తానికి బ్లడ్ అంతా తొలగించేసిన తర్వాత ట్రీట్మెంట్ అంతా కూడా చేస్తారు. కొంచెం తలకి పెయిన్గా అనిపిస్తుంది. ఇంటికి డిశ్చార్జ్ అయితే చేస్తారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, అసలు ఆ గగన్ గాడిని ప్రేమించడం ఏంటి, వాడి పేరే ఈ ఇంట్లో ఉండకూడదు అనుకున్నాను కదా అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా పంతులు గారు అయితే ఫోన్ చేస్తారు. పంతులు గారు ఫోన్ చేయంగానే పంతులు గారు నేను మళ్ళీ ఫోన్ చేసి మీకు అంతా కూడా వివరంగా చెప్తాను అని అనగానే దేనికి బాబా పంతులు గారు ఫోన్ చేశారు, ఇక మొత్తానికి మనం భూమిని దత్తత తీసుకోవడానికే కదా శుభమా అని భూమిని దత్తత తీసుకుందాం అనుకున్నాం. కానీ మన మనో కూతురు ఇక రక్తపు మడుగుల్లో పడింది. అందుకోసమే ఇది కూడా కోలుకున్న తర్వాత దత్తత తీసుకుందాం బావా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే ఇక భూమిని దత్తత తీసుకుంటాం అని అంటేనే ఇక ఒక కూతురు రక్తపు మడుగుల్లో ఇంత ఘోరం అనేది జరిగింది. అలాంటిది పూర్తిగా దత్తత తీసుకుంటే ఇంకా ఈ ఇంట్లో ఏం చూడాల్సి వస్తుందో అన్నట్టుగా మాట్లాడుతూ ఇండైరెక్ట్గా పంతులు గారితో కూడా ఈ రకంగానే దత్తత తీసుకుందామని నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇంకో కూతురుకి ఇలా జరిగింది అనేటట్టు చేసి దత్తత కార్యక్రమాన్ని పంతులు గారి నోటిలో నుంచే ఆపాలి అని చెప్పేసి మన అపూర్వ అయితే ప్లాన్ చేస్తుంది. ఇక మన పిచ్చిదేమో అపూర్వ దత్తత ప్లాన్ని ఎలాగైనా బెడిసికొట్టేటట్టు చేసి దత్తత తీసుకోవాలి అని చెప్పేసి మన భూమి అయితే అనుకుంటుంది. అసలు భూమిని దత్తత తీసుకుంటే అసలు గగన్ భూమి వైపు కూడా చూడడు. దత్తత ఆగిపోవటమే కరెక్ట్ ఈ టైంలో అయితే. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.